నమస్కారం. ఇయాల మంచి మంచి ముచ్చట్లయితే వట్కొచ్చిన మీకోసం. ఇంకెందుకు ఆలస్యం చేద్దాం, షురు చేద్దాం పాండ్రి. మహారాష్ట్రలో భూసావాల్ వర్గమేమో ట్రైన్లకి పంచాయతీ జరిగిందంట. షేగావ్ బద్గేర మధ్యలో ఒకడు అల్లరి చిల్లర పనులు చేసిండు. ఇవన్నీ చూస్తూ ఊకోలేక ఆడోళ్ళంతా ఒక్కటై వాడిని సీతక బాదిండ్రు. హిందీలో మరాఠీలో గట్టిగా ఇజ్జత్ తీసిర్రు. గాంధీగిరి అంటే ఏందో మేం చూపిస్తాం, ఆడోళ్ళని ఎట్లా గౌరవించాలో మేం నేర్పిస్తాం అని గట్టిగానే క్లాస్ వికిర్రు. దెబ్బకు వాడు గిలగిల కొట్టుకున్నాడు. వాడికి ఎవరో గాజులు కూడా దొడిగించిండ్రంట. ఆఖరికి వాడిని పోలీసులకు అప్పచెప్పిండ్రని టాక్ అయితే నడుస్తుంది. కానీ రైల్వే పోలీసులు ఇంకా ఫిర్యాదు అయితే ఏం కన్ఫర్మేషన్ రాలేదని అయితే చెప్పుకొస్తున్నారు. ఈ తదనంతరం అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వేసిర్రు. ఇకేముంది, అది కాస్త ఫుల్ వైరల్ అయిపోయింది. ఆడోళ్ళు భలే బుద్ధి చెప్పిర్రు అని ఒకరు మెచ్చుకుంటే అట్లా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని, పైగా తప్పు చేసినోడికి గాజులు దొరకడం ఏంది, గాజులు వేసుకుంటే చేతగాని వాళ్ళ ఆడోళ్ళని తక్కువ చేసినట్టు కదా అని ఇంకొందరు మస్తుగా పంచాయతీ పెడుతున్నారు. మొత్తానికైతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీల గ్రూపు తగాదాల మళ్ళా రెచ్చగొట్టినట్టయింది. ఏం జరిగిందంటే, మొన్న దండేపల్లి మండలగూడెం గ్రామానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనకు వచ్చిండ్రు. అయితే ఆ ముచ్చట ఊర్లో ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు అస్సలు చెప్పలేదంట. గుసగుసలాట ప్రోగ్రాం పెట్టుకున్నారని ఇంకో వర్గం నాయకులు ఫుల్ గుసాయించిండ్రు. మాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలే అంటూ రగిలిపోయిన లీడర్లు కార్యకర్తలు కోపంతో ఊర్లకొచ్చి మంత్రి వివేక్ ఎంపీ గడ్డం వంశీల మధ్య ఫ్లెక్సీలు ఉంటాయి కదా, అవన్నీ నడి రోడ్డు మీద పీకి జింపేసిర్రు. దాంతో రెండు గ్రూపుల మధ్య లొల్లి మొత్తం మొదలైంది. ఒకరికొకరు చూసుకుంటూ శవాల్ లెక్క లేచిర్రు, బూతులు తిట్టుకున్నారు. మొత్తంకి పంచాయతీ అంతా పెద్దదై కొట్టుకునేదాకా పోయింది. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు గొడవను అడ్డుకుని రెండు వర్గాలను పక్కకు నెట్టేసిర్రు. పవర్లోకి వచ్చినాక కూడా గీ లీడర్ల ఈగోలు తగ్గకపోతే ఎట్లా? జనాలైతే మస్తుగానే గుసాయిస్తున్నారు. గిట్లా చేస్తే ఎట్లా? నాయకత్వం ఏమన్నా కనబడుతుందా? ఢిల్లీలో జర గట్టి పంచాయతీనే నడిచింది భయ్యా. మన దేశ రాజధాని జంతర్ మంతర్ కాడ నిన్న ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇంతకీ ముచ్చటేందంటే, ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అక్కడ ఒక నిరసన కార్యక్రమం పెట్టిండు. ఆయన స్టేజ్ మీద నిలబడి కార్యకర్తలను ఉద్దేశించి గట్టిగానే గొంతు లేపి మాట్లాడుతుండగానే ఒక్కసారి సీన్ రివర్స్ అయింది. ఎక్కడి నుంచి కదిలొచ్చిండ్రో తెలియదు కానీ ఒక మహిళ సడన్ గా ఆయన ముందుకు దూసుకొచ్చింది. అంతే, తన చేతిలో ఉన్న ఇంకు సిరంజ్ను అభిజిత్ దీప్కే మీద ఉతికినట్టు జిమ్మింది. దిమ్మెకు ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా గదగలాడిపోయిందన్నట్టు. లొల్లి పెద్ద కావడంతో వాళ్ళంతా షాక్ తిన్నారు. ఆమె ఆయన మీద ఎందుకు చల్లింది, ఆమె వెనక ఉన్న కథ ఏంది అనేది ఇంకా తెలియకొచ్చింది. ప్రస్తుతానికైతే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించిండ్రు. ఇంకా జంతర్ మంతర్ కాడ వాతావరణం ఫుల్ వేడెక్కిందని చెప్పచ్చు. ఇవాళ మన దేశ చరిత్రలోనే ఒక నయా రికార్డు క్రియేట్ చేసిండ్రు. ఇన్నాళ్లకు రాకెట్ లాంచ్ చేసిరు. మన ప్రభుత్వ సంస్థ ఇస్రో మాత్రమే చేసింది కానీ ఇవాళ సీన్ మారింది. మన హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ కంపెనీ ఇవాళ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లి తుర్రున గాల్లోకి లేచింది. అనుకున్నట్టే ప్రయోగం ఫుల్ సక్సెస్ అయింది. ఇక చూడుర్రి, శాస్త్రవేత్తలంతా ఆనందానికి అద్దులే లేకుండా పోయినాయి. శ్రీహరికోటలోని కంట్రోల్ రూమ్లో రాకెట్ కరెక్ట్గా కాంక్షల్లో చేరగానే మన సైంటిస్టులు ఒకటే ఖుషి అయిపోయారు. ఆనందంతో గంతులేసిరు. ఒకరికొకరు కౌగిలించుకొని పండుగ చేసుకున్నారు. ఇక వీక్షకులు గ్యాలరీలో ఉన్న ఇస్రో ప్రెసిడెంట్ బాస్ నారాయణన్ అయినా అట్లనే పాత చైర్మన్లు పెద్ద సీనియర్లు శాస్త్రవేత్తలంతా లేచి నిలబడి గట్టిగా సప్పట్లు కొట్టిరు. శాస్త్రవేత్తలకు సలాం కొట్టిరు. నిజంగానే భయ్య, ఇదొక మామూలు ముచ్చట కాదు. ఒక ప్రైవేట్ కంపెనీ తొలి ప్రయాణంలోనే సక్సెస్ పొందిందంటే ఉత్త విషయమా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ముచ్చట మస్తుగా నడుస్తుంది. ప్రశంసల వర్షం కురుస్తుంది. అందరూ వాళ్ళ భుజాల మీద మస్తుగా మెచ్చుకుంటున్నారన్నట్టు. రాకెట్ ప్రయోగం విజయవంతం అవడంతో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిండు.
తెలంగాణలో బీజేపీల లొల్లి అస్సలు చల్లారడం లేదు. పైకి అంతా ఒకటే అన్నట్టు అనిపిస్తున్నా లోపల మాత్రం లీడర్ల మధ్య ఉప్పు నిప్పు లెక్క నడుస్తుంది. పంచాయతీ అయితే గట్లుంది కానీ ఇప్పుడు కమలం పార్టీల అసలైన పెద్ద ఫైట్ మొదలైంది. అదే మన బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చింది. ఫస్ట్ ఈటెల రాజేందర్ ఏమంటున్నాడంటే, నా సొంత గడ్డ నా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పెత్తనం ఏంది భయ్యా అని ఫుల్లుగా గుస్సా అవుతున్నాడు. బండి సంజయ్ కావాలనే తనను రాష్ట్రమంతా తిరగనీయకుండా అడ్డుకుంటున్నాడని, తనతోని ఉన్న అనుచరులకు పార్టీల పదవులు రాకుండా చెడగొడుతున్నాడని ఈటెల గట్టిగానే ఆరోపించుకొచ్చిండు. అంతేకాకుండా ఢిల్లీ లెవెల్లో తనకు రావాల్సిన కొన్ని కీలకమైన పదవులను కూడా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడని, వెనక నుంచి గొంతులు తీస్తున్నాడని ఈటెల మస్తుగానే ఫైర్ అయిండు. కానీ ఇటు దిక్కేమో బండి సంజయ్ వర్షన్ ఇంకో తీరుగా ఉంది. నన్ను టార్గెట్ చేసి ఈటెల రాజేందరే కావాలని కుట్రలు వండుతున్నాడని బండి సంజయ్ మస్తుగానే తిరగబడుతున్నాడు. మొన్నటికి మొన్న తన చేతిలో ఉన్న రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్ష పదవిని ఊడగొట్టించాడని, తనను కుర్చీలోకి వెళ్ళి దించేయించిండని, ఈటెలనే వెనుక నుండి నూకిండని బండి సంజయ్ ఓపెన్గా ఆయననే మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈటెలతో పాటు పార్టీలో ఉన్న ఇంకొక ఎంపీ కూడా కలిసి తన కుటుంబాన్ని తన పరువుని బజార్ల పాడేసి అబాసుపాలు చేసిండ్రని బండి సంజయ్ మస్తుగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అన్నట్టు. శంషాబాద్లోని బహదూర్ గూడాల సీన్ ఫుల్ హీట్ ఎక్కుతుంది. ఎటు చూసినా గట్టి పంచాయితీ నడుస్తుంది. అక్కడ ఒక్కసారిగా ఉగ్రత వాతావరణం నెలకొన్నది. ఇంతకీ ముచ్చటేందంటే, ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ భూములు సేకరణ చేస్తుంది కానీ ఈ బతుకు తెరువు కోసం ఆగం చేసి మా భూములు మీకెందుకు ఇయ్యాలి అంటూ బహదూర్ గూడ వాళ్ళు రైతులంతా ఏకమై నిలబడ్డరు, తిరగబడుతున్నారు. మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని నిరాకరిస్తున్నారు. గీలొల్లి నడుస్తుండగానే ఇవాళ పొద్దున్నే బహదూర్గూడ భూముల దగ్గరకు హైడ్రా అధికారులు పోలీసులు భారీగా మొత్తం మోహరించిర్రు. దాంతో రైతులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చిర్రు. గడిచిన 5 రోజుల నుంచి రైతుల ఆందోళన అక్కడే అట్లనే కొనసాగుతుంది. మాకు న్యాయం జరగాలి, స్పష్టమైన హామీ ఇయ్యాలి, అంతకుముందు మా భూములు జోలికి వస్తే ఊరుకునేదే లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. ఇక ఈ లొల్లంతా తెలియగానే రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పాటోళ్ళ కార్తిక్ రెడ్డి గారు సకల బలగంతో స్పాట్లోకి చేరుకున్నాడు. సపోర్ట్గా నిలబడి హైడ్రా అధికారుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు కురిచిండు. కార్తిక్ రెడ్డి ఏమంటున్నాడంటే, బహదూర్గూడ రైతులు భూములు జోలికొస్తే ఖబర్దార్ ఊరుకోను, హైడ్రా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తుందని మేమంతా అనుకున్నాం. కానీ మీరు చూస్తేనేమో బ్లాక్ మెయిలర్ల లెక్క మారిపోయిరు. అమాయక ప్రజలను రైతులను భయపెట్టడానికి ఈ హైడ్రాకు తెచ్చిండ్రా అంటూ ఫుల్ ఫైర్ అవుతున్నారు.